హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. బాహుబలి, ట్రిపుల్ ఆర్, బజరంగ భాయిజాన్ వంటి పలు సంచలన విజయాల వెనుక దర్శకుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన రచయితగానే చాలా మందికి తెలుసు. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారని చాలా తక్కువ మందికి తెలుసు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లి వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమా బడ్జెట్ ఏకంగా 450 కోట్లని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై సినిమా చేయడానికి విజయేంద్ర ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారట. 2025 సెప్టెంబర్ నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థ యొక్క గొప్పతనం గురించి ఈ తరానికి తెలిసేలా ఒక భారీ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ కి బీజేపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న ఎంతో అభిమానం. బీజేపీ ప్రభుత్వం 2022 జూలైలో ఆయనను రాజ్యసభకు కూడా నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్త సంచలనంగా మారింది. పైగా ఈ సినిమా బడ్జెట్ 400 నుంచి 500 కోట్లు అనే వార్త మరింత సంచలనం అవుతోంది. ఈ చిత్రం కోసం తెలుగు, హిందీ సహా వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. భారీ సినిమాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ 450 కోట్ల బడ్జెట్తో అందున ఆర్ఎస్ఎస్ పై సినిమా చేస్తున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.